మీరు కెరీర్‌లో స్ట్రగుల్ అవుతూ, అప్పుడే ఛాన్స్‌లొస్తూ ఎదిగే సమయంలో మీతో పాటే ఒక హీరో అలాంటి స్థితి నుంచి స్టార్‌గా ఎదుగుతూ వస్తూ వచ్చారు. మీరు ఆయనతో సినిమాలు చేశారు. ఆయన స్టార్‌గా ఎదుగుతూ వచ్చారు. 'రవితేజ' గారు. ఆ! యెస్. యెస్. అంటే చెప్పాలి. అవును. ఇప్పుడు ఈరోజు ఆయనున్న స్థాయి యెస్. యెస్. ఇంచుమించు ఏందంటే ఆయన ఒక సినిమా తీస్తే కొన్ని లక్షల మంది థియేటర్‌లకి యెస్. ఎగబడతారు. యెస్. యెస్. కొన్ని కోట్ల రూపాయల కలెక్షన్ కూడా యెస్. వస్తుంది. యెస్. యెస్. ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి మీరు చూసారు కాబట్టి అవును. ఎలా కష్టపడేవారు ఆయన? ఒక ఎనర్జీ లెవెల్ వేరే ఉంటది సార్ 'రవితేజ' గారిది. అంటే నేను ఆయనను జీరో నుంచి చూసాను. అవును. జీరో నుంచి ఆయనను ఆహ్, అంటే ఒక రేంజ్ హీరో ఇప్పుడు ఆయన నిజంగా హ్మ్. చెప్పాలంటే. హ్మ్. ఎప్పుడు కూడా ఎనర్జీ లెవెల్ తగ్గదు హ్మ్. మనిషిది. హ్మ్. ఫస్ట్ సినిమాలు ఎలా ఉన్నారో ఇప్పుడు అదే ఎనర్జీ లెవెల్ అవును. ఉంటది. ఇంకా రోజు రోజుకు యంగ్ అవుతున్నారు ఆయన. ఆయన మొత్తం ఫిజికల్‌గా చూసి ఉంటారు మీరు. అవును. సన్నగా పడిపోయి అసలు అంటే అవి జీల్ అండి. చేయాలి నేను ఇంకా మంచి మంచి చేయాలి అని చెప్పేసి ఫుడ్ గిడ్ కూడా మానేసేసి మన హ్మ్. బాడీ ఫిట్‌గా ఉండాలి అని చూడండి ఆ తపన ఉంది చూసారా? అదే ఆయనని అక్కడి నుంచి అక్కడి దాకా తీసుకెళ్ళింది.